హలో ఆల్, వెల్కమ్ టు అనుశీలనీయస్. దిస్ ఈజ్ శ్రీనివాస్ సింగ్. ఈరోజు మనము ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన ఎడిటోరియల్ డిస్కస్ చేద్దాము. అలాగే దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఇస్తున్నటువంటి మెయిన్స్ 1 పేజర్ రీసెర్చ్ డాక్యుమెంట్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే గుబులు పుట్టిస్తున్న గురక చేప అని చెప్పేసి ఒక ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ షార్ట్గా చూసుకున్నట్లయితే విదేశీ జాతి తిలాపియా చేప మన జలాశయాల్లో తిష్టవేసింది. సాంప్రదాయ మత్స్య సంపద మనుగడకు అది పెనుముప్పుగా పరిణమిస్తుంది. దాని మూలంగా చేపల పెంపకం, వాటి వేట జీవనాధారంగా ఉన్నవారికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఇటీవల కాలంలో ఇన్వేజివ్ స్పీస్ అయినటువంటి తిలాపియా చేప స్థానికంగా ఉన్నటువంటి మత్స్య సంపదపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అది ఎక్కడ పుట్టింది, అలాగే అది ఎలా భారతదేశానికి రావడం జరిగింది, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జాతులపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అలాగే నివారణ చర్యలు ఏంటి అనేది ఇందులో డిస్కస్ చేయడం జరిగిందనమాట. ముందుగా చూసుకున్నట్లయితే ఇది ఆఫ్రికాలో మొదట గుర్తించారంట. క్రమంగా అది అన్ని ప్రాంతాలకు పాకింది. ఇప్పుడు దక్షిణ భారత జలాశయాల్లో సురక్షిత స్థావరాన్ని ఏర్పాటు చేసుకుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది స్థానికంగా ఉన్నటువంటి సాంప్రదాయ మీనాలైనటువంటి పరక, చందమామ, జల్ల, కొడిపే వంటి చిన్న చేపలు క్రమంగా వీటి మూలంగా కనుమరుగవుతున్నాయని చెప్పేసి ఇక్కడ మనకి ఎడిటోర్లో చెప్పడం జరుగుతుంది. ఉదాహరణగా యాదాద్రి భువనగిరి జిల్లా, అలాగే సూర్యాపేట జిల్లాలో వీటి యొక్క పరిణామము ఎక్కువగా లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లా ఆత్మకూరు చెరువులో కొద్ది రోజుల క్రితం వేట జరపగా 3 వంతులు తిలాపియా చేపలు దొరకడంతో మత్స్యకారులు అవాక్కయ్యారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది అని చెప్పేసి వీటి యొక్క ఉధృతిని ఒక ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. ఇది జీవనోపాధిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. తిలాపియా చేప లోతులేని నీటిలో ఎక్కువ నివసిస్తుందంట. నీటి మొక్కలు, చిన్న అకశేరుకాలు, బ్యాక్టీరియాలను తినే సర్వభక్షకం ఇది అంట. అంటే అన్నిటినీ తింటది. కాలువలు, ప్రవాహాల ద్వారా తిలాపియా చేప ఇతర ప్రాంతాలకు వ్యాపించినట్లు మత్స్య పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది తక్కువ వయసులోనే లైంగిక పరిపక్వతను కలిగి ఉంటుంది. అలాగే నీటి ఉష్ణోగ్రత 24°C చేరినప్పుడు గుడ్లు పెట్టడం ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మన నీటి ఉష్ణోగ్రత వీటికి అనుకూలంగా ఉందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 10 ఏళ్లకు పైగా జీవించే తిలాపియా గరిష్టంగా 5 కిలోల కంటే ఎక్కువ బరువు పెరుగుతుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో పిల్లలను కనడం మూలంగా వీటి యొక్క పరిణామము, వీటి యొక్క సంఖ్య విపరీతంగా ఉంటుంది. దాని మూలంగా స్థానికంగా ఉన్నటువంటి జాతులు అంటే పరక, చందమామ వంటి స్థానిక జాతులు కనుమరుగవుతున్నాయని అని ఇక్కడ మనం చెప్తున్నారు. ఆహారం, ఆవాసం కోసం ఇతర చేపల జాతులతో పోటీపడి వాటి ఉనికిని ఈ తిలాపియా చేపలు దెబ్బతీస్తున్నాయంట. తెలంగాణ రాష్ట్రం ఇండియాలో 3వ అతిపెద్ద లోతట్టు జలవనరులు ఉన్నటువంటి ప్రాంతం. రాష్ట్రంలో 77 భారీ, 24,000కు పైగా మధ్య చిన్న తరహా జలాశయాలు ఉన్నాయి. రాష్ట్రంలో 4,000 మత్స్యకార్మిక సహకార సంఘాల్లో 3 లక్షల మంది సభ్యులున్నారు. అయితే ఇంతమంది జీవనోపాధి పైన ఈ తిలాపియాల చేపల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పి చెప్తున్నాడు. వీటి మూలంగా ఈ తిలాపియాల సంఖ్య జలాశయాల్లో పెరిగే కొద్దీ ఇతర తెల్ల చేపల సంఖ్య తగ్గడంతో మత్స్యకారులు, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారంట. ప్రస్తుతం తెల్ల చేపల ధర మార్కెట్లో 200 వరకు కేజీకి ఉన్నట్లయితే వీటి ధర 50 రూపాయలకే లభిస్తుందట. ఫలితంగా వీటిని ఎక్కువగా ఈ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, అలాగే హోటళ్ళు వినియోగించడం మూలంగా వారి యొక్క జీవనోపాధి అంటే మత్స్యకారులు పెంచేటటువంటి తెల్ల చేపల సంఖ్య వాటిని కొనకపోవడం వల్ల, వాటికి డిమాండ్ తగ్గడం వల్ల వారి జీవనోపాధికి పెద్ద గండి ఈ తిలాపియా చేపలు కొడుతున్నాయని చెప్పేసి చెప్తున్నాడు. అయితే వీటిని ఎలా నివారించాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ అందజేస్తుంది. వాటిని గతేడాది అక్టోబర్లో జలాశయాల్లో వదిలారు. అప్పటికే పెద్దవైనటువంటి ఈ తిలాపియా చేపలు వాటిని కూడా వేటాడడంతో వాటి యొక్క ఉత్పత్తి తగ్గి నట్లు ఒక అంచనాకు వచ్చినట్టు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఉచితంగా అమలు చేసే చేప పిల్లలు కూడా ఈ తిలాపియా చేపల యొక్క ప్రభావం తీవ్రంగా పడుతుంది. వాటి మూలంగా ఈ మత్స్యకారులకు చాలా విపత్తులు వస్తున్నాయి
ఆర్థికంగా వస్తుంది, అలాగే జీవనోపాధి నష్టంగా జరుగుతుంది వాళ్ళకు అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే దీన్ని ఎలా నివారించాలనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తిలాపియా చేపల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రిజర్వాయర్లలో పండుగప్ప చేపలను విడుదల చేయడం ద్వారా తిలాపియా వృద్ధిని కొంతవరకు కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు. అంటే ఈ తిలాపియా చేపలను ఎదుర్కోవడానికి పండుగప్ప చేపలు బేస్ ఫిష్ అనేది విడుదల చేయడం వల్ల వాటి యొక్క సంఖ్య తగ్గే, తిలాపియా సంఖ్యలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇన్లెట్లలో జాలీలు, ఇనుప మెష్లను వాడాలి. అంటే చెరువుల్లోకి ఈ చేపలు ప్రవేశించకుండా ఇన్లెట్లలో జాలీలు, ఇనుప మెష్లు వాడాలని చెప్పేసి ఇంకొక సూచన కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వేసవిలో చెరువుల నీటిని పూర్తిగా ఖాళీ చేసి ఎండిపెట్టాలి. వాటి మూలంగా వీటి తిలాపియా చేపల యొక్క అవశేషాలు అంటే గుడ్లు కానీ వాటి యొక్క సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక మంచి స్ట్రాటజీ అని చెప్పి చెప్తున్నారు. ఇతర దేశాల్లోనూ తిలాపియా చేపల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా వేటాడే లక్షణం ఉన్న చేపలను చెరువుల్లోకి వదులుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా ప్రదేశాల్లో అనుసరిస్తున్నటువంటి విధానాలను పరిశీలించి మన దగ్గర అమలు చేయాలి. తిలాపియా చేపల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు నాణ్యమైన చేప పిల్లలను సకాలంలో అందిస్తే మత్స్యకారులకు ఎంతో మేలు కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఈ చేపలపైన, ఇక్కడ ఉన్నటువంటి ఈ జాతులపైన విదేశీ జాతి అయినటువంటి తిలాపియా చేప తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అది పర్యావరణ పరంగా అలాగే జీవనోపాధి పరంగా తీవ్రమైన సవాళ్ళను విసురుతోందని చెప్పేసి ఇందులో వివరించడం జరిగింది. ఇప్పుడు దీని మీద మనము ఎలాంటి మెయిన్స్ 1 పేజ్ రీసెర్చ్ డాక్యుమెంట్ను చేసామో చూద్దాం. ఇక్కడ ముందే చూసుకున్నట్లయితే విదేశీ జాతి తిలాపియా చేప మన జలాశయాలకు ముప్పు, మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం అని చెప్పేసి ఒక క్యాప్చి హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న ఇంట్రో. తిలాపియా అనే విదేశీ చేప స్థానికంగా గురక అని పిలువబడుతూ మన జలాశయాల్లో విపరీతంగా వ్యాపిస్తుంది. ఇది సాంప్రదాయ మత్స్య సంపద మనుగడకు తీవ్ర ముప్పుగా పరిణమించడమే కాకుండా చేప పిల్లల పెంపకం అలాగే వేటను జీవనాధారంగా చేసుకున్న మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తుంది. ఆఫ్రికాలో పుట్టినటువంటి ఈ చేప ఉష్ణమండలి జాతి చేప ప్రస్తుతం దక్షిణ భారత జలాశయాల్లో తన స్థావరాన్ని సుస్థిరం చేసుకుందని చెప్పేసి మనం సింపుల్గా, క్రిస్పీగా, చాలా అందంగా మనము ఇక్కడ ఇంట్రోని చెప్పాం. దీంట్లోనే మనం చెప్పాల్సినటువంటి విషయాన్ని సూటిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు తిలాపియా చేపల వ్యాప్తికి కారణాలేంటి, అలాగే ఇవి సాంప్రదాయ చేపలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఒక ఆర్డర్గా మనం ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే వ్యాప్తికి ప్రధాన కారణాలుగా వేగవంతమైన వీటి యొక్క ఉత్పత్తి ఉండడం, అలాగే వీటి యొక్క సర్వభక్షక స్వభావాన్ని కలిగి ఉండడం, ఎక్కువ కాలం జీవించడం, అలాగే నీటి పరిస్థితులు ఇక్కడ వీటికి అనుకూలంగా ఉండడం, వేసవిలో సైతం ఇవి జీవించడం అనేటి వీటి వ్యాప్తికి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయని చెప్తున్నాం. అలాగే ఇది ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుంది అనేది చూసుకున్నట్లయితే ఇవి వృద్ధి చెందినటువంటి తిలాపియా చేపలు ఆహారం, ఆవాసం కోసం పరక, చందమామ, జల్ల, కొడిపే వంటి స్థానిక చిన్న చేప జాతులతో తీవ్రంగా పోటీపడి వాటి ఉనికిని దెబ్బతీస్తున్నాయి. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా అలాగే సూర్యాపేట జిల్లాల ఉదంతాన్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇది మత్స్యకారుల జీవనోపాధిపై ఎలాంటి ఆర్థిక నష్టాలను విధిస్తుందో కూడా మనము ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ లోతట్టు జనుల ప్రాంతంలో ఏ విధమైన స్థానాన్ని కలిగి ఉందో కూడా మనం ఇక్కడ చెప్పాం. అలాగే ఆదాయ నష్టం ఏ విధంగా జరుగుతుంది, ఇది ఎగ్జాంపుల్గా మనము ఎడిటోర్లు ఇచ్చిన మాదిరిగానే ఇక్కడ ధర, తెల్ల చేపల ధర 200 ఉంటే వీటి ధర కేవలం 50 రూపాయలే ఉంటున్నాయి. ఫలితంగా వీటికి ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల తెల్ల చేపల యొక్క ధర తగ్గడం, అంటే వాటి యొక్క డిమాండ్ తగ్గడం వల్ల ఇక్కడ జీవనోపాధి కోల్పోతున్నారు, ఆదాయ వనరులు కోల్పోతున్నారు అని చెప్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వము మత్స్యకారులకు ఉచితంగా అందిస్తున్నటువంటి ఈ చేప పిల్లల పంపిణీ పైన కూడా ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పి చెప్తున్నాం. ఇది స్థానిక చేపల ఉత్పత్తిని తగ్గిస్తుందని చెప్పేసి మనము ఆర్థిక నష్టాలను మనము వివరించడం జరిగింది. అయితే వీటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఎలాంటి సమగ్రమైన చర్యలు అవసరము అనేది కూడా మనం ఇక్కడ ఆర్డర్గా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే వేటాడే చేపలను విడుదల చేయాలి. ఉదాహరణకు మనం బసాఫిస్ అని చెప్పాం కదా, వాటిని విడుదల చేయడం, అలాగే ప్రవేశ నివారణ చర్యలు కూడా తీసుకోవాలి. అంటే చెరువుల్లోకి ఇవి ప్రవేశించకుండా ఇన్లెట్లలో జాలీలు, ఇనుప మెష్లను ఏర్పాటు చేయడం, అలాగే సందర్భానుసారం చెరువులను ఎండబెట్టడం, అంటే వేసవి కాలంలో నీటిలోని పూర్తిగా ఎండబెట్టడం వల్ల ఈ తిలాపియా చేపలు గుడ్లు, పిల్లలను నాశనం చేయవచ్చు. ఇలా
వాటి వృద్ధి చక్రానికి విఘాతం కలిగిస్తుంది ఈ చర్య అనేది అని చెప్పాం. అలాగే నీటి వనరుల నిర్వహణ, పరిశోధన మరియు అభివృద్ధి, అలాగే నాణ్యమైన చేపపిల్లల పంపిణీని మనము జారీ చేయడం అనేది కూడా ఒక ముఖ్యమైన చర్యలలో మనం చెప్పాం. అలాగే అవగాహన మరియు శిక్షణ, మత్స్యకారులు, రైతులు, స్థానిక ప్రజలకు తిలాపియా వల్ల కలిగే నష్టాలపై, దాని నియంత్రణ పద్ధతులపై, అలాగే జలవనరుల నిర్వహణపై విస్తృత అవగాహన కల్పించి శిక్షణ అందించాలి అని చెప్పాం. అలాగే మార్కెటింగ్ మరియు విలువల పెంపు, సాంప్రదాయ చేపలకు మార్కెట్లో మంచి ధర లభించేలా ప్రోత్సహించాలి. తిలాపియాకు ఉన్నటువంటి తక్కువ ధర సమస్యను పరిష్కరించడానికి దాని వినియోగాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలి, లేదా దానికి ప్రత్యామ్నాయ వినియోగాలను, ఉదాహరణకు పశుగ్రాసం వంటి కనుగొనాలి అని చెప్తున్నాం. అలాగే నియంత్రణ విధానాల అమలు, తిలాపియా వ్యాప్తిని నిరోధించడానికి కఠినమైన నియంత్రణ విధానాలను రూపొందించాలి. అలాగే ఉదాహరణ చూసుకున్నట్లయితే తిలాపియా పెంపకాన్ని నియంత్రించడం లేదా అనుమతులు లేకుండా వాటిని జలాశయాల్లోకి వదలడాన్ని నిషేధించాలి అని చెప్పేసి మనము దాదాపు 9 నివారణ చర్యలను వివరించడం జరిగింది. అంతేకాకుండా ఒక మంచి ముగింపుని ఇచ్చాము. ఇక్కడ చూసుకున్నట్లయితే తిలాపియా చేపల వ్యాప్తి అనేది మన జలాశయాల జీవవైవిధ్యానికి, సాంప్రదాయ మత్స్య సంపదకు మరియు లక్షలాది మత్స్యకారుల జీవనోపాధికి తీవ్రమైన సవాలు. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి శాస్త్రీయ పద్ధతులు, నివారణ చర్యలు, ప్రభుత్వ విధానాలు మరియు మత్స్యకారుల భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకం. ఈ సమగ్ర విధానం మన జల వనరులను, వాటి సహజ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి ఒక ఫ్యూచరిస్టిక్గా, చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా నాణ్యమైన పదాలను వాడుతూ చాలా మంచిగా మనం ముగించాం. ఈ విధంగా మనము ప్రతి ఎడిటోరియల్ను, అంటే ఈనాడులో వచ్చేటటువంటి ప్రతి ఎడిటోరియల్లో, అంటే 3 ఎడిటోరియల్ ప్రధానంగా వస్తాయి మనకు, అంతర్యామి మినహాయిస్తే. ఈ 3 ఎడిటోరియల్లో మనం ప్రతిరోజు ఈ విధంగానే సింపుల్గా మంచి నాణ్యమైన భాషను ఉపయోగిస్తూ 1 పేజ్లోనే మనము నోట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అలా నోట్స్ని ఇవ్వడమే కాదు, వాటిపైన ఒక నమూనా ప్రశ్నను ఇచ్చి దాని మీద ప్రాక్టీస్ చేసే విధంగా మనము విద్యార్థులకు ఈజీగా మనము నమూనా ప్రశ్న కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్వాజివ్ స్పీసీస్ అంటే ఏమిటి? ఈ క్రమంలో విదేశీ జాతి తిలాపియా చేప మన జలాశయాలకు ఎలాంటి ముప్పుగా పరిణమించింది? స్థానిక జీవ వైవిధ్యంపై దీని ప్రభావాన్ని వివరించండి అని చెప్పేసి ఒక నమూనా ప్రశ్నను కూడా ఇవ్వడం జరిగింది. అంటే కేవలం చదివి వదిలేకుండా దాని మీద ప్రాక్టీస్ చేసే విధంగా మనము నమూనా ప్రశ్న కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మెయిన్స్ 1 పేజర్ అనేది మనం స్టార్ట్ చేసి దగ్గర 2 months అవుతుంది. ఈ మెయిన్స్ 1 పేజర్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే, ప్రతిరోజు మనము ఈనాడు ఎడిటోరియల్ ఆధారంగా ఒక సమగ్రమైన నోట్స్ను మనం ప్రతిరోజు ఇస్తాం. అది కూడా 1 పేజ్ లోపే మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దానికి తోడు మనము ఈ మోడల్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నోట్స్ అనేది యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్కి అనుగుణంగా తయారు చేసినటువంటి కంటెంట్. దీంట్లో అనవసరమైనటువంటి కంటెంట్ ఉండదు. ఎగ్జామ్ రిలేటెడ్ షార్ట్ కట్లో సంపూర్ణమైనటువంటి భావాన్ని అందజేస్తూ మళ్ళీ ఆర్డర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎడిటోరియల్లో మొత్తం ఇట్లా కల్పించేశాడు, కానీ దాన్ని నోట్స్ చేసుకోవడం విద్యార్థికి చాలా సమయంతో కూడుకున్నటువంటి పని. కానీ మనం ఏం చేసాము, చాలా సింపుల్గా ఆర్డర్ చేసాము. ఇప్పుడు వ్యాప్తికి ప్రధాన కారణాలు ఏం చెప్పుకున్నాము, టక ఒక 5 చెప్పేసుకున్నాం. దానికి కూడా ప్రతిదానికి సైడ్ హెడ్డింగ్ ఇచ్చుకున్నాం. ఎందుకంటే అట్లా సైడ్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకుంటే మిగతా విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. అలాగే ప్రతి విషయాన్ని, నివారణ చర్యలు కూడా ప్రతి దాన్ని మనము సైడ్ హెడ్డింగ్ తోటి ఒక ఆర్డర్గా విద్యార్థికి ఈజీగా అర్థమయ్యే విధంగా మనము ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న వారికి అత్యంత ఉపయోగకరమైనటువంటి సమాచారం. ఎందుకంటే మనకు మెయిన్స్ ఉన్నటువంటి ఏ ఎగ్జామ్ అయినా సమకాలీన వంటి అంశాలపైన మనకు ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. మనం పేపర్ని నెగ్లెక్ట్ చేస్తే మనకు మార్కులు కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము ఈ పేపర్ పైన, ఈ ఈనాడు పేపర్ పైన చాలా రీసెర్చ్ చేసి, ఆ ఎడిటోరియల్ పైన రీసెర్చ్ చేసి సమగ్రమైన నోట్స్ను మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మీరు ఈ 1 పేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీ పేమెంట్ చూసుకున్నట్లయితే ఫీ అనేది మనకు 300 రూపీస్ ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ 30 రోజులు. మీరు ఈ నెక్స్ట్ జూలై ఫస్ట్ నుండి జూలై ఎండ్ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ప్రీవియస్ మంత్ పీడిఎఫ్లు కూడా కావాలనుకుంటే, నోట్స్ కూడా కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్లో మనము కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాము. దాని ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు
పేమెంట్ చేయడం ద్వారా ప్రీవియస్ మంత్స్ యొక్క 1 పేజ్ నోట్స్ కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది తెలుగు మీడియం వారికి మాత్రమే. ప్రతిరోజు ఈనాడు ఎడిటోరియల్ మనం అనలైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఈరోజు ఇచ్చినటువంటి ఎడిటోరియల్. దానిపైన సమగ్రంగా ఇచ్చినటువంటి మెయిన్స్ 1 పేజర్. రేపు మళ్ళొక ఎడిటోరియల్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. సెలవు.